గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 47. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మళ్ళీ క్యాంప్లో చురుకుగా పాల్గొంటారు పూజ అండ్ టీమ్. రానా పూజ పక్క నుంచే కదలడు. ఆ రోజు కూడా చాలా మంది రావడంతో చాలా బిజీగా ఉండిపోతాడు సాకేత్. మధ్య మధ్యలో పూజ రానాని గమనిస్తూ కోపంగా పళ్ళు నూరుకుంటాడు. సో అలా అలా గడిచిపోతుంది ఆ రోజు. బోర్గా ఫీల్ అయ్యావా బావా అని అడుగుతుంది రూమ్ కి వచ్చాక పూజ. చాలా. పక్కనే నిన్ను పెట్టుకొని దూరంగా ఉంటాలంటే బోరే కదా అంటాడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి డ్రెస్ చేసుకుంటూ రానా. ఓ బావా, నన్ను ఆట పట్టించాలంటే నీకు ఇష్టం కదా అంటుంది అలిగి పూజ. అవును, నువ్వు ఇలా అలిగినప్పుడు చాలా అందంగా ఉంటావు తెలుసా అంటూ నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు రానా. ఒక విషయం మాట్లాడాలి మీతో అంటుంది పూజ రానాతో. చెప్పు అంటాడు తన కళ్ళల్లోకి మురిపంగా చూస్తూ. మన పెళ్లి గురించి అంటుంది కళ్ళు దించి పూజ. దాని గురించి మాట్లాడడానికి ఏముంది అన్నాడు. అంటే బావా, ఆ రోజు రమణి అత్తతో నాన్న అంటూ ఆగిపోయింది. సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి ఆ మాట అన్నాడు. మన విషయంలో అలా అంటాడని అనుకుంటున్నావా? మనది కూడా మేనరికం లాంటిదే కదా డౌట్గా చెప్తుంది పూజ. అవును, అయితే ఇక్కడ మనసులు కలిశాయి కదా, మీ నాన్న తగ్గొచ్చు మన సంతోషం కోసం అంటాడు రానా. ఒకవేళ తగ్గకపోతే? అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి. తగ్గకపోతే డెసిజన్ ఇస్ యూస్. నాది మారదు కదా నిన్ను పెళ్లి చేసుకునే విషయంలో అంటాడు రానా. నాకు మా నాన్న కావాలి అంటుంది పూజ మనసు గట్టిగా చేసుకొని. నేను కాదనను, ఒకవేళ మీ నాన్న నన్ను కాదంటే అడుగుతాడు రానా. అప్పుడు కూడా మా నాన్న కావాలి అంటుంది తలదించుకొని. ఓకే, మరి మీ నాన్న నీకు పెళ్లి కావాలి, వేరే అల్లుడు కావాలంటే సూటిగా చూస్తూ అడుగుతాడు. అప్పటికే ఆమె తన కౌగిట్లో ఉంది. కాసేపు ఆలోచనలో ఉండి విడిపించుకొని, మా నాన్నని కాదని నీ దగ్గరికి రాలేను బావా, మా నాన్నతో ఉండిపోతా. ఎందుకంటే మన లైఫ్ లో ఇంకొక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నాకు మా నాన్న మళ్ళీ దొరకడు కదా అంది ఏడుస్తూ పూజ. సో నన్ను వదిలేస్తావన్నమాట అని అడుగుతాడు కాస్త సీరియస్ గా రానా. తెలీదు, కానీ నా లైఫ్ లో మా నాన్న మాత్రం ఉంటాడు, నీ స్థానం మాత్రం ఎవరికి ఇవ్వను అంటూ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది పూజ. డోర్ నుంచి 2 అడుగులు వేసిందో లేదో ఎదురుగా ప్రకాష్ కనపడ్డాడు. అంతే, షాక్ అవ్వడం, వెంటనే వెళ్లి హక్ చేసుకుని ఏడవడం ఒకేసారి జరిగింది. వాట్ హ్యాపెండ్? వెనకే వచ్చిన సువర్ణ భయంగా అడిగింది. దట్స్ మై బేబీ, నన్ను బాగా మిస్ అవుతుంది అని చెప్పాను కదా చూడు అంటూ. విన్నా బంగారం, వచ్చేసాను కదా, ఏడవకు బంగారం అంటూ తల పైకి లేపి పూజ కళ్ళు తుడుస్తాడు ప్రకాష్. మిస్ యూ నాన్న అంటుంది పూజ. నాన్ననేనా, నన్ను కాదా అంటూ 2 చేతులు చాచగానే సువర్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది పూజ. సువర్ణ బుగ్గపై ముద్దు పెట్టుకొని, ఊరుకో, రానా వచ్చాడు కదా, మేము రాకున్నా నీకోసం అంటుంది. చూసావా, నీకంటే నన్నే మిస్ అవుతుందని చెప్పాను కదా అంటూ హ్యాపీగా నవ్వుతాడు ప్రకాష్. ఎంతైనా మీ కూతురు కదా సువర్ణ నవ్వుతూ అంటుంది. అప్పటికి రానా బయటకు సాకేత్ వెనక నుంచి వస్తాడు. ఇక మీరా మిగతా వాళ్ళు ప్రకాష్ ని విష్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ప్రకాష్. పూజను తీసుకొని సువర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే క్యాంప్ సక్సెస్ఫుల్ కావడంతో హ్యాపీగా ఈవినింగ్ అందరూ కలిసి బయలుదేరుతారు హైదరాబాద్. రానా సింధు పెళ్లి గురించి పక్కా ప్లాన్ తో వచ్చింది విద్యాదేవి రానా ఇంటికి. రానా లేడు, రేపు వస్తాడు అని చెప్పడంతో అవునా, నా మనవడిని కలిసి వెళ్తాను
అంటూ టిస్ట వేసింది ఇంట్లో. నెక్స్ట్ మార్నింగ్ రమణి, ఆమె భర్త సుధాకర్, కొడుకు సుమంతులు వస్తారు. విద్యాదేవి ఫుల్ గా ఖుషి అయిపోతుంది. ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు అయ్యాక రమణిని పిలుచుకొని విద్యాదేవి మీటింగ్ పెడుతుంది భర్త సుధాకర్ తో పాటు. నైట్ 7:30 అవుతుంది పూజా వాళ్ళు వచ్చేసరికి. ఇంట్లో రమణి, సుధాకర్, సుమంత్, విద్యాదేవి కనిపిస్తారు. ప్రకాష్, సువర్ణ అందరినీ పలకరించి పూజని వాళ్ళకి పరిచయం చేస్తారు. ఇక 2 రోజుల్లో పూజ బర్త్డే. ఆ పార్టీ కొత్త ఇంట్లో కావడంతో దాని ప్రిపరేషన్స్ చేస్తూ అందరూ హాల్లో ఉంటారు. రానా, పూజ కూడా. వివేక్ తో గెస్టుల లిస్ట్ ప్రిపేర్ చేపిస్తాడు ప్రకాష్. మర్చిపోయాను, అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ 10 మంది వస్తున్నా, ఇంకా శర్మ గారి ఫ్యామిలీ కూడా అని లిస్టులో రాపిస్తాడు ప్రకాష్. శర్మ అంటే సాకేత్ డాడీ కదా అని అడుగుతుంది పూజ. అవును బంగారం అంటాడు ప్రకాష్. నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. 2 డేస్ తర్వాత వెన్నెల బర్త్డే ఉంది అక్క. అప్పుడే లోపలికి వచ్చిన రమణితో అంటాడు ప్రకాష్. నువ్వు చెప్పాలా, నీ కూతురు ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదా? అందుకే వచ్చాను. నువ్వు ఈ పట్టింపులు మాని పార్టీ చక్కగా చెయ్యి. లేక లేక ఇంట్లో శుభకార్యం అంటుంది రమణి ఎంతో సంతోషంగా. అలాగే అక్క అంటాడు ప్రకాష్. మీకు తెలుసా అండి, నా కోడలు పుట్టినప్పుడు ముందుగా వెతుకుంది నేనే అని సుధాకర్ కి చెప్తుంది. ఎంతైనా నీ కోడలు కదా, ఏమా వెన్నెల, నీకు వంటొచ్చా అని అడుగుతాడు సుధాకర్. ఆ మాట విని ఏదో అనే లోపల, వంట చేయాల్సిన అవసరం దానికి ఏంటండి, నేను లేను, అన్నీ వండి పెట్టడానికి దాని కాలు కూడా కింద పెట్టనిస్తాను అంటుంది రమణి. అసహనంగా చూశాడు ప్రకాష్ రమణి వంక. కానీ ఎదురుగా ఉన్న సువర్ణ ప్లీజ్ అన్నట్టు చూస్తుంది. ముందు రోజు ప్రకాష్ కి సువర్ణ చెప్పింది, ముగ్గురు వచ్చారు అంటే పెళ్లి విషయం మాట్లాడడానికి అయ్యుంటుంది. ఆమెతో గొడవలు వద్దు, మనకి, మీరు సైలెంట్ గా ఉండండి, మనం అమెరికా వెళ్లే వరకు అని. ఏం బావా, పిల్లకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా అని అడుగుతాడు ప్రకాష్ ని సుధాకర్. లేదు బావా, ఇప్పట్లో, పార్టీ అయ్యాక నెక్స్ట్ 2 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం బావా అంటాడు ప్రకాష్. అంతే, రమణి గుండె గుబేలుమంది. పూజ పరిస్థితి కూడా అదే. వెంటనే రానా వైపు చూసింది. రానా సైలెంట్ గా తనని చూస్తూ ఉంటాడు. ఇక సుధాకర్, రమణి ఏమీ మాట్లాడరు. ఇవన్నీ మాటలు దూరం నుంచి వింటున్న విద్యాదేవి సీన్ లోకి వస్తుంది. విష్ణుబాబు, ఎలాగో పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం కూడా ఒక మాట అనేసుందాం. ఇంట్లో శుభకార్యం జరిగి చాలా రోజులైంది. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయంట. ఎలాగో జాతకాలు ఇదివరకే చూపించాము కాబట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇద్దరికి అంటుంది. విష్ణు ఏదో అనే లోపల కృష్ణ అంటాడు, ఎవరిద్దరికి అత్తమ్మా అని. సింధు పాపకి, రానా బాబుకి. ముందు అనుకున్న సంబంధమే కదా, మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి, నొచ్చుకుంటున్నట్టుగా అంటుంది విద్యాదేవి. విష్ణు, కృష్ణ రానా వంక చూస్తారు. ఇద్దరికి ఇష్టం లేదు. రానా 2 సెకండ్లు ఆలోచించి, నాకు 2 నెలలు టైం కావాలి, ఆ తర్వాత ముహూర్తాలు పెట్టించండి అమ్మమ్మ అంటాడు రానా. అంతే, అక్కడున్న రానా ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. ముఖ్యంగా పూజకైతే తలపై గట్టిగా కొట్టినట్టుగా ఉంటుంది. విద్యాదేవి ఆనందానికి హద్దు ఉండదు. ఇక తర్వాయి పెళ్ళే అన్నట్లుగా, మీరు ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్న గర్వం కనిపిస్తుంది ఆమె ముఖంలో. పూజ కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అక్కడ ఉండలేక తన రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా ఇలా నన్ను కాదంటాడు అని ఉక్రోషం వచ్చి రానాని అడగాలి అనుకునేంత కోపం వస్తుంది. కానీ ఇప్పుడు సమయం కాదు అని సైలెంట్ గా ఉంటుంది పూజ. కాసేపటికి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. రమణి పూజని పిలుస్తుంది. ఏంటి అక్క అని వెళ్తుంది కొంచెం తేరుకొని పూజ. నీ బావకి కాఫీ కావాలంట, పని వాళ్ళు పెట్టిస్తే వాడికి నచ్చదు, ఓ కప్పు కాఫీ కలిపి ఇవ్వు అంటుంది. సరే అత్త అంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలిపి, బావ ఎక్కడా అని అడుగుతుంది రమణిని పూజ. రూమ్ లో ఉంటాడు, కాస్త చూడవే అంటుంది. సరే అంటూ రూమ్ లోకి వెళ్ళి కాఫీ కప్పు పట్టుకొని సుమంత్ బావా అని పిలుస్తుంది.
డ్రెస్సింగ్ ఏరియా నుంచి బయటికి వచ్చిన సుమంత్ పూజని చూస్తూ వెకిలిగా నవ్వుతాడు. అతనికి షర్ట్ కూడా ఉండదు, అప్పుడే స్నానం చేశాడేమో. అలా చూడగానే తడబడుతూ కప్పు అక్కడే పెట్టి మీకు కాఫీ అంటూ వెన్నుతిరుగుతుంది పూజ. అప్పటికే స్పీడ్ గా ఆమె ముందుకు వచ్చి డోర్ లాక్ చేస్తాడు. ఏం చేస్తున్నారు, అడ్డు తప్పుకోండి, నేను బయటికి వెళ్ళాలి అంటుంది పూజ. నీతో మాట్లాడాలి వెన్నెల, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ చెయ్యి పట్టుకుంటాడు సుమంత్. చెయ్యి వదలండి, నేను బయటికి వెళ్ళాలి, చెయ్యి వదులు అని పూజ గట్టిగా గింజుకుంటుండగా గట్టిగా హక్ చేసుకొని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు సుమన్. అలాగే పెనుగులాడుతూ వదులు వదులు అని గట్టిగా అరుస్తూ మధ్యలో అమ్మా అమ్మా అని అంటుంది పూజ. కానీ రఫ్ గా ఐరన్ రాడ్ల లాంటి వాడి చేతుల్లో లేడి పిల్లలా చిక్కుకుంది పూజ. వాడు వదిలితేగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.